ఓర్ని కథక్కున వారెత్తు పండుగలకు పబ్బాలకు ఆర్టీసీ బస్సులు లెక్కే జనాల తీరుగా ఎగబడెక్కుతున్నారు కదా. ఇంతకు వీళ్ళు సాఫ్ట్వేర్ కొలు చేసేటోళ్ళా లేకుంటే పార్టీ మీటింగుల బిర్యానీ ప్యాకెట్ల కోసం ఎగబడుతున్న జనాల గాతిరిగా ఆగమాగమ ట్రక్కులు టిప్పర్ లారీలు ఎక్కుతున్నారనే కదా మీరు పరిశాన్ అయ్యేది. పక్కా వీళ్ళంతా సాఫ్ట్వేర్ నౌకలు చేసేటోళ్ళే. బెంగళూరు పట్టణంలో కొలువైపోయి ఇంటి పోనీకే మెట్రో రైలు ఎక్కుదామని స్టేషన్ చేరుకుంటే ఎప్పటికీ నడిచే రైలు రిపేర్ వచ్చి ఆగిపోయినాయట. ఇంకేమున్నది పుట్ట వాళ్ళకి సీమలు వచ్చినట్టు ఒక్కటేసారి సాఫ్ట్వేర్ అందరూ బయటకు వచ్చే వరకు ఇట్లా రోడ్ల మీద రద్దీ ఎక్కువైందట. ఇక ఇన్ని రోజులు మెట్రో రైలు అని నమ్ముకున్న వాళ్ళు నానా అవస్థలు పడరట. బైక్ రైడ్లు కార్ రైడ్లు బుక్ చేస్తే అయితలేవట. ఆటోలు ట్యాక్సీలు ఇదే సందని వందలు వేలు కిరాయి అడుగుతున్నారట. అందుకే ఎట్లయినా మంచిదే ఇల్లు చేరుకోవాలని నిర్ణయించుకున్న సాఫ్ట్వేర్లు కొద్దిసేపు వాళ్ళకున్న ఇల్వని పక్కకు పెట్టి ఇట్లా ట్రక్కులు ఎక్కిరట. ఇక ట్రాఫిక్ తిప్పలతో అడుగు తీసి అడుగు వేస్తట్టు లేనందుకు ఇజ్జత్ చంపుకొని టక ట్రక్కులు ఎక్కిరట. నీట్ కం బట్టలేసిన వాళ్ళు టక్కు టై బెల్టులు పెట్టిన వాళ్ళు అప్పటిదాకా అఫీషియల్ బతుకులు అనుకున్న వాళ్ళంతా వెనక ముందు ఆలోచన చేయకుండా ఈ పని చేసిరట. సాఫ్ట్వేర్లంతా సప్ప లారీలు ట్రక్కులు ఎక్కుతుంటే కామన్ పబ్లిక్ సెల్ ఫోన్లు ఆన్ చేసి వీడియోలు తీసిరట. చూడ్రి గుంపులు లేబర్ పని చేసే తిరిగి ఎట్లా ఎక్కుతున్నారో పాపం లక్షల జీతాలు వచ్చినా వీళ్ళ కామన్ పబ్లిక్ తీరుగా ఎగబడి ట్రక్కులు లారీలు ఎక్కడ తప్పలేదని కామెంట్లు పెట్టుకుంటా సోషల్ మీడియాలో తిప్పుతున్నారు ఈ వీడియోను. అందుకే అంటారు కావచ్చు అప్పుడప్పుడు బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అయితే అని. వామో ఈ పరిస్థితి ఎప్పటికి ఇట్లనే ఉంటే తిప్పలైతుందని కంటికి నిద్ర లేకుండా కష్టపడి బెంగళూరు మెట్రో రైళ్లను బాగు చేసిరట. ఇంకేమున్నది తెల్లారి సంది రైళ్లకు ఏ అడ్డు అదుపు లేకుండా నడుపుతున్నారట. చూడ్రి మెట్రో రైళ్లకు అలవాటు పడ్డోళ్ళకు ఆగిపోతే ఎంత తిప్పలైతుందో. అందుకే మనిషి ఎక్కువ సుఖాలకు అలవాటు పడొద్దు, కష్టం వచ్చినప్పుడు ఇట్లా తిప్పలు పడొద్దు. అంతేనా కాదా?